హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సార్ సునీత అని పేరు పెట్టుకున్న వారిది ఏ విధంగా ఉంటుంది? సునీత అని పేరు పెట్టుకున్నా, సుజాత అని పేరు పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా పేరులో తాగుడింత వస్తే, మళ్ళీ చెప్తున్నానమ్మా, నన్ను నమ్మొద్దు. నేను ఓన్లీ వ్యాపారం కోసం అబద్ధాలు చెబుతుంటాను, నన్ను నమ్మొద్దు. మీ పేరులో, మీకు తెలిసిన వాళ్ళ పేర్లో ఎక్కడన్నా తా ఉంటే చూడండి. మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ముగ్గురు ముఖ్యమంత్రులే. ఎవరికి పెళ్లి కాల? సమంత, నాగ చైతన్య, తరుణ్, ఆర్తి అగర్వాలు, పునీత్ రాజ్ కుమారు, రిషబ్ పంత్, తరుణ్ అని కలల హీరో అంట, పెళ్లి కాలేదు. నేను చెప్పిన తాళన్ని నన్ను నమ్మొద్దు. తా వస్తే సింగిల్ మ్యాన్ ఆర్మీ, తా వస్తే సింగిల్ మ్యాన్ ఆర్మీ ఒక్కళ్ళే. డబ్బు, మాయావతి, జయలలిత, మమతా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయమ్మా. డబ్బులు లేవని నేను అంటలా, డబ్బులు ఉంటేనే సరిపోయిద్ది అనుకుంటే అలానే చేయండి. ఏ పేరులో తా వచ్చినా, సావిత్రి అని మహానటి, ఆమె ఇల్లు కడితే పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ కూడా ఆ ఇల్లు చూడటానికి వెళ్ళారు. ఆ ఇల్లు ఏమి ఇవ్వదుగా, చూడటానికి వెళ్ళారు. అంత గొప్ప నటి, అంత గొప్ప స్థాయిలో, అంత స్థాయిలో ఉన్నామి. చివరికి ఏమైందో మీ అందరికీ తెలుసు. నేను అనేది ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కదా. పెట్టుకునే ముందు ఏ సునీతానో, ఏ త్రిషానో పెట్టుకునేటప్పుడు, ఏ తరుణో పెట్టుకునేటప్పుడు ఒక్క 5 నిమిషాలు మీ భార్యాభర్తలు పక్కన కూర్చొని, ఈ తావోళ్ళందరూ, ఈ సుజాతలు, సునీతులు, లలితలు, మమతలు, వీళ్ళందరూ ఎలా ఉన్నారని ఒక్కసారి ఆలోచిస్తే, లేదా అరే మనం పుట్టిందే మన పిల్లల్ని బాగా చూసుకోవడానికి, మనం సంపాదించేది, మనం కష్టపడేది అంతా మన పిల్లల జీవితాల గురించే కదా. మనకేమో 5 లక్షల ప్యాకేజ్ చాలక 10 లక్షల ప్యాకేజ్ సంపాదిస్తున్నాం కదా. ఈ పేర్ల గురించి ఎవడైనా తెలిసిన ఆయన్ని అడిగి ఏదో ఒక 10 రూపాయలు ఆయనకి ఇచ్చి, ఆయన బతుకుతాడు కదా, ఇచ్చి అయ్యా మా అమ్మాయికి ఒక మంచి పేరు ఇవ్వండి, లేదా మా అబ్బాయికి ఒక మంచి పేరు ఇవ్వండి అని అడుగుదాం. మనం మంచి సాఫ్ట్వేర్లు చేస్తాం, మనం ఎట్టయితే డబ్బు సంపాదించుకుని బతుకుతున్నామో అలానే మనకు పేర్లు తెలియదు. కాబట్టి ఆ పేరు తెలిసిన ఆయన, ఆ పేర్ల పని ఆయన వెళ్ళి, మీరు మాట్లాడరుగా, మీరు కంప్యూటర్ వర్క్ చేస్తారు, మాట్లాడాలంటే మీకు కుదరదు కదా. అందుకని ఆ పేర్లు ఆయన దగ్గరికి వెళ్ళి మంచి పేరు చెప్పయ్యా అంటే, అప్పుడు ఈ తాళొద్దు తల్లి, ఈ తాళందరూ ఇట్లా ఉన్నారు సింగిల్ మ్యాన్ ఆర్మీలు, అలా వద్దు, మంచి పేరు పెడదామని మంచి పేరు పెట్టించుకొని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి అమ్మా. అలా లేకపోతే అనవసరంగా మీరు ఎన్ని సంపాదించినా మీ పిల్లలు డిస్టర్బ్ అయితే మీరు ఒక పెళ్ళికి వెళ్ళడానికి లేదు, ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వెళ్ళిన చోటల్లా ఏమండి బాగున్నారా, మీరేం చేస్తుంటారని ఒక్కడు అడగడు. అడుగుతారా? ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అందరికీ తెలుసుగా. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తున్నాడు, ఏం చెబుతా, మా అమ్మాయి 10th తప్పింది, మా అమ్మాయి ఎవరినో లవ్ చేసింది, మా అమ్మాయి చెయ్యి కోసుకుంది, మా అమ్మాయి ఫలానా అని చెబుతావా? చెప్పవుగా. అందువల్ల వెళ్ళటం ఎందుకు, ఆడికి చెప్పడం ఎందుకని అన్నిటి మానేసుకొని కూర్చోవాలి. అందుకోసం అని చెప్పి మంచి పేరు ఇవ్వండి మీ పిల్లలకి.
డబ్బులు పోతే పోయినాయి, మళ్ళీ సంపాదించుకుందరు, కానీ తొందర ఏముంది. మంచి పేరు ఇవ్వండి, మీ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వండి. థ్యాంక్ యూ.